సార్ ఇదేంటి ప్రమాదంలో మూఢనమ్మకాలు డబ్బు లెక్కలు? ఇది కూడా అండి, అంటే పిడుక్కు బియ్యాన్ని కానీ ప్రతిదీ కూడా ఒకదానికి దారితీస్తుంది. ఏమని ఇప్పుడు ఆ జరగగానే మన మీడియాలో ఒక పెద్ద వార్త, ఇదిగోండి, ఆస్ట్రాలజర్ హూ ప్రిడిక్టెడ్ ప్లేన్ క్రాష్, ఓల్డ్ ట్వీట్ గోస్ వైరల్ అంట. ఈ ఆస్ట్రాలజర్ అనే ఈమె ముందే చెప్పిందంట. మరి ముందే చెప్పడం అన్నది ఎలా సంభవము? రెండవది, తమ విమానాల మీద అలా చెప్తుంటే కూడా ఇదిగోండి ఆమె ఇలా చెప్తుంటే కూడా బోయింగ్ విమానం అని కూడా అందులో ఉందంటుంది ఆమె. పాత ట్వీట్ అనే అసలు జరిగింది. నేను నిన్న మధ్యాహ్నమే దీన్ని చూస్తున్నా. ఏమని ఏ విధంగా అర్థం చేసుకుంటేవారు? మనకు ఇంతకుముందు స్వామి గారు ఉండేవాడు, వాళ్ళు పోతారని నాకు తెలుసు, ఈ సినిమా ఫెయిల్ అవుతుందని నాకు తెలుసు, ఇవన్నీ చెప్తుండేవాడు. ఇది ఏ విధమైన ఇప్పుడు అటువంటిదే ఈరోజు ఉదయం కూడా నేను ఒకటి వింటున్నాను, కల్కి కన్నా ముందే ప్రపంచ విస్ఫోటనం ఏదో జరుగుతుంది, అది ఇదైనా జ్యోతిష్యాలు చెప్తాయి. ఈ జ్యోతిష్యులు అనేవాళ్ళు ఈ విషాదంలో మునిగి ఉంటే దేశం ఏ విధంగా దీని నుంచి బయటపడాలి, ప్రమాదాన్ని ఎలా విచారణ జరపాలి, నిజాలు బయటికి తీయాలని కాకుండా అంతకుముందు మీకు తెలుసుంటే మీరు బోయింగ్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుండొచ్చు, మోదీ గారి దగ్గరికి, ఆయనకు కూడా కొన్ని నమ్మకాలు ఎలా ఉన్నా. కాబట్టి వెంటనే మీడియా కూడా దీన్ని హైలైట్ చేసేయటం. ఆమె 20 రోజుల కిందనే చెప్పారట ఎక్కడో ప్రమాదం ఇంకోటి ఉంది అని. ఇప్పుడు మీరు రోజు చదవండి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి నమ్మకాలు ఉంటాయి. అన్ని రాశులు, మేషరాశి, మిథున రాశి, వృశ్చిక రాశి అన్నీ రాస్తారు. మీరు అన్నీ ఒకేసారి చదవండి వర్మ, ఎవరిది వాళ్ళే చదువుతారు. అన్నీ ఒకేసారి చదవండి, అన్నిటికీ ఇంచుమించుగా ఒకటే ఉంటుంది. ఈరోజు మీరు అనుకోని పరిణామం ఎదురవుతుంది, మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నది ఈరోజు నిజమవుతుంది. మీరు చాలా దగ్గరగా వచ్చింది అనుకునేది మీకు దూరం అవుతుంది. ఇవి జీవితంలో రోజు జరిగేవే. ఇవి ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక కష్టం, ఏదో ఒక సంతోషం, సుఖం లేకుండా ఉండవు మనుషులకు. ఎన్నో రోజులుగా మీరు కంటున్నది ఈరోజు నిజం కాబోతుంది. అది ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఆమె ఎవరో పెద్ద ప్రమాదం జరిగితే ఇదొక పెద్ద వార్తలాగా సోషల్ మీడియానే కాదు, ఈవెన్ పెద్ద వాటిలో కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మన ప్రజలు ఇంతకుముందు చెప్పిన ఆ స్వామి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? అంతమంది గురించి ఆయన పోతారు, వీళ్ళు విడిపోతారు, వాళ్ళు పడిపోతారు అని నేను చెప్పిన ఆయన ఎందుకు పడిపోయాడు ఇప్పుడు? ఆయన ఎక్కడన్నా కనిపిస్తున్నాడా? ఎందుకు కనిపించట్లేదు? నెంబర్ 1. నెంబర్ 2, విజయ్ రూపానీ, గుజరాత్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అదే మోదీ తర్వాత ఆమె లేడీ తర్వాత ఆయన చాలా అందరికీ సన్నిహితుడు, బాగా సామాన్యులకు దగ్గరగా ఉంటాడని ఇదంతా. ఆయనకు 12/6 అనేది ఆయనకు లక్కీ నెంబర్. ఆయన కార్లు, వాహనాలు, ఆయనకు సంబంధించినవి అన్నీ 1206. నిన్న 1206. ఆయన గురించి నేనేం మాట్లాడలేదు, కానీ ఇందులో ఇంకోటి కూడా ఉంటుంది. 1, 2, 6, 3 కలిస్తే 9, 9 అయితే రైజింగ్ నెంబరు. ఇట్లా నమ్మకం, నేను ఎవరి నమ్మకాలను గాయపరచట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నా. కానీ నమ్మకాలకు జీవిత వాస్తవాలకు పొంతన ఉండదనే ఒక అంశాన్ని అయితే మనం చాలామంది ఎవరు ఊహించారా? లండన్లో బతకడానికి అన్నీ సెట్ చేసుకున్న వాళ్ళు మనం అనుకుంటాం కదా, అందరికీ ఒక బాధ, ఒక వైరాగ్యం లాంటిది ఇలా అంతే కదా, ఇట్లాంటివి కానీ అది కాదు. కానీ ఈ నమ్మకాలను పెట్టుకుంటే మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన చాలా భార్యా పిల్లలను చూడడానికి లండన్ బయలుదేరి, అంటే ఇప్పుడు లక్కీ నెంబరు ఈ విషయం నేషనల్ మీడియా చాలా ప్రముఖంగా కూడా ఇస్తుంది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటి ఆధారంగా దొంగ స్వాములు, లేకపోతే కపటవర్తనులు, ఇదిగో ఇందాక చెప్పుకున్న లాంటి వాళ్ళు వాళ్ళ వెనక పడిపోవటం కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి, భద్రత అనేది పాటించాలి. పొరపాట్లు జరుగుతాయినా కానీ ప్రమాదాలు జరిగితే వాటిని సరైన దర్యాప్తులు, పరిశీలనలు, పరిశోధనలు చేసి అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇక్కడ విజిల్ బౌలర్స్ లాంటి వాళ్ళకి తెలుస్తాయి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి. లేకపోతే ఆ రోజు అక్కడ లేడు కాబట్టి ఎవరు తెలియదు, ఎవరైనా ఒకరైనా తెలిస్తే తెలియవచ్చు కూడా. కాబట్టి ఈ మూఢనమ్మకాలు అన్న వాటికి విషాదంలో కూడా, విజయంలో ఏదో నేను మీకేంటి అభ్యంతరం, నాకు నచ్చిన రోజు నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చిన ముహూర్తం, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక విషాద సందర్భంలో కూడా దాన్ని ఏదో చూడడం అనేది మేము చెప్పాము ముందే అని. ఇంకా రెండోది డబ్బుల గురించి. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుతున్న దాంట్లో
అదే ఏది ఆ బోయింగ్ మీద విచారణ జరపవచ్చా లేదా, మాట్లాడకండి తెలియదు కదా అని. కానీ ఇంకో లెక్క ఏంటి తెలుసా, అన్ని ఇంగ్లీష్ పేపర్స్లో, తెలుగులో కూడా, మీడియాలో కూడా. దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు విపరీతంగా ఖర్చు వచ్చేస్తుందంట. ఒక్కసారిగా 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తున్నారు. 200 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోయి ఇంత విషాదం వస్తే, అంటే ఇన్సూరెన్స్ కంపెనీల అనే వాటి స్వభావం కూడా బీమా ఉండడము, రక్షణ ఉండటం మంచిదే, కానీ ప్రతి దాన్ని డబ్బుల్లో లెక్కలేసేటటువంటి లక్షణం ఉంది చూడండి. అంటే కంపెనీల వ్యాపారం, ఈ బీమా కంపెనీల లాభ నష్టాలు, మూడోది ఇదిగో ఈ కుహనా జ్యోతిష్యుల యొక్క లేదా నిజమైన జ్యోతిష్యులు అనుకునే వాళ్ళ యొక్క నమ్మకాలు. వీటి నుంచి మనం బయటపడాల్సిన, అటువంటి వాటిని నిరుత్సాహపరచాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. మనుషులు తమ జాగ్రత్త మీద, తమ శక్తి మీద, తమ